ఇక నెక్స్ట్ కనుక గమనిస్తే ప్లాంట్ వరల్డ్, అదేవిధంగా టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్ అంటే మొక్కకు సంబంధించినటువంటి వివిధ విభాగాల మీద మనం అవగాహన పొందాల్సి ఉంటుంది. అదేవిధంగా వాటి యొక్క ఫంక్షన్స్, విధులు ఏంటి అనేటటువంటి కోణంలో మనం చూస్తాం. ఇక్కడ సీడ్స్ డిస్పోజల్కి సంబంధించి అంటే విత్తనాలు అనేవి ఏ విధంగా వ్యాప్తి చెందుతాయి, తద్వారా ఒక మొక్క తన యొక్క సంతతిని ఏ విధంగా స్ప్రెడ్ చేసుకోగలుగుతుంది డిఫరెంట్ లొకేషన్స్లో అనేటటువంటిది ఇది మనకి ఇంపార్టెంట్గా మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ ఫైబర్స్ ఫ్రమ్ ప్లాంట్స్ అని చెప్పేసి రీప్రొడక్షన్ అనేటటువంటి దాంట్లో సెక్సువల్, అసెక్సువల్ అనేటటువంటి కేటగిరీస్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కామన్ థింగ్స్ ఏమున్నాయి, అదేవిధంగా డిఫరెన్సెస్ ఏమున్నాయి అనేటటువంటి కోణంలో వీటిని మనము అవగాహన పరచుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేటటువంటిది ఇక్కడ మనకు మరొక టాపిక్. న్యూట్రిషన్, ఫోటోసింథసిస్, అదేవిధంగా ఎక్స్క్రీషన్కి సంబంధించి అంటే ఇక్కడ శరీరంలో ఉండేటటువంటి విసర్జక వ్యవస్థల నుంచి మొదలుకొని పోషణ వ్యవస్థ, అదేవిధంగా ఇక్కడ మనకు ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా మనం అవగాహన పొందాల్సి వస్తుంది. అదేవిధంగా చూస్తే మొక్కల యొక్క వాణిజ్యపరమైనటువంటి ప్రాధాన్యత ఏ విధంగా ఉందో కూడా మనం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఔషధ మొక్కలు అని చెప్పేసి సుగంధ ద్రవ్యాలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా వీటి యొక్క ఎకనామిక్ కంట్రిబ్యూషన్ అనేది చాలా అధికంగా ఉంటున్నటువంటి పరిస్థితులలో ఈ ఇంపార్టెన్స్ని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది.